హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 7వ లిస్టు కూడా విడుదల చేశారు. అయితే ఆ 7 లిస్టులో 2 మార్పులు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించిన కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డిని మార్చేశారు. అలాగే పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ ని మార్చేసి అక్కడ బాలాజీని నియమింపు చేశారు. ఇదంతా కనిపిస్తున్నటువంటి దృశ్యం. అయితే చీరాల్లో ఏం జరగబోతుంది? బలరాంని తీసేసి ఆ ప్లేస్ లో ఆమంచి కృష్ణమోహన్ ను రీప్లేస్ చేయబోతూ ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మార్పులతోటి ఆ పార్టీలో ఒక రకమైనటువంటి అలజడి అయితే బయలుదేరుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అందించడానికి మా ప్రతినిధి ప్రకాశం జిల్లా నుంచి కొండలు ఫోన్ లైన్ లో ఉన్నారు. సో కొండలు మరిన్ని వివరాలు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ కొండలు. ఇప్పుడు మార్పులు చేశారు. ఆ 7వ లిస్ట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 7వ లిస్ట్ ఇచ్చారు. ఈ 7వ లిస్ట్ చూస్తే కనుక చీరాల్లో బలరాంకి మార్పు ఉంటుంది అనేటువంటి ఒక టాక్ ఉంది. సో అలాంటిది కనిపిస్తుంది అక్కడ. కరణం బలరాం కృష్ణమూర్తిని చీరాల నుంచి పంపించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ శత విధాల ప్రయత్నం చేస్తున్నదండి. ఓకే. ఎందుకంటే అక్కడ బీసీలకు ఇచ్చేసి కరణం బలరాం కృష్ణమూర్తిని అద్దెక మీద పోటీ చేపించాలని గత వారం రోజులుగా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయినప్పుడు కూడా కరణం బలరాం కృష్ణమూర్తి అద్దెకి వచ్చేదానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు, చీరాల్లోనే పోటీ చేస్తానని చెప్పి భీష్మించి కూర్చుంటున్నాడు సార్. ఓకే. సో ఇప్పుడు ఈ మార్పులు అందుకోసమైనా 7వ లిస్టు చూస్తే మానుగుండ మహేందర్ రెడ్డిని మార్చేశారు. అలాగే పర్చూరు బాలాజీని వేశారు. ఆ ఈక్వేషన్ ఇది బాలేని సూచించినటువంటి విధంగా ఆ నియామకం కనిపిస్తుందా? అవునండి. యాక్చువల్ గా పర్చూరు మీద పోటీ చేసేటందుకు ఆమంచి కృష్ణమోహన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా అతను పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉండగా. అందువల్ల అతను చీరాలే పోటీ చేస్తానని పట్టడంతో మరి ఎక్కడ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి అమెరికాలో ఉన్నటువంటి ఎడం బాలాజీని అర్జెంట్ గా తీసుకొచ్చి పర్చూరు ఇన్ఛార్జిగా నియమించారండి, కాపు కులంకు చెందిన వాళ్ళని. ఓకే. అయినప్పుడు కూడా అక్కడ ఈక్వేషన్ అక్కడ పనిచేయదు అనేదే ప్రజల భావన అండి పర్చూరులో. ఓకే. సో ఏంటి ఇప్పుడు ఓన్లీ కాపు సామాజిక వర్గం ఈక్వేషన్ లోనే తీసుకొని మార్చినట్ట, లేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డి తనకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని మార్చాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ యాంగిల్లో తీసుకోవాలా ఈ మార్పుని? ఆ యాంగిల్ కూడా ఒకటి ఉందండి. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా అతను అక్కడ ఆమంచి కృష్ణమోహన్ ని పర్చూరు ఇన్ఛార్జిగా పెట్టడానికి లేదని పట్టుబట్టాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే అప్పుడు వీలు కాకపోయినప్పుడు కూడా ఇతను ప్రాక్టికల్ గా ఆచరణలో ఫెయిల్ కావడంతో వాళ్ళు అతన్ని పర్చూరు ఇన్ఛార్జిగా తీసివేయడం తప్పనిసరి అయింది. అయితే చీరాల్లో కొత్త వ్యక్తిని బలరాం కృష్ణమూర్తిని అద్దెకి పంపించాలనేది గట్టిగా గత 2-3 రోజులుగా బాగా బలంగా వినిపిస్తుందండి ఈ వాదన. ఎందుకంటే అద్దెంకిలో క్యాండిడేట్ బలమైన వాళ్ళు దొరకనందువల్ల, లేదంటే బలరాం కృష్ణమూర్తి మీద యాంటీ ఉంది చీరాల్లో అనేటువంటి ఉద్దేశంతో? అది అక్కడ చీరాల్లో ఇతను గనక కరణం బలరాం కృష్ణమూర్తి ఓడింటే తప్పకుండా ఆమంచి కృష్ణమోహన్ ఇతను ఓటమికి పనిచేస్తాడు. ఓకే. అందువల్ల అక్కడ ఇద్దరినే కాదని కొత్త వాళ్ళని పెట్టేసి బలరాం కృష్ణమూర్తిని అద్దెకి పంపించాలనేది వైసీపీ యొక్క పార్టీ ఆలోచన అండి. ఓకే. మరొక మార్పు కూడా చేశారు కొండలు. అక్కడ కందుకూరులో మానుగుంట మహేందర్ రెడ్డిని కూడా పక్కన పెట్టేశారు. ఆ ప్లేస్ లో సమ్ యాదవ్ కి అపాయింట్ చేసినట్టున్నారు, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని. సో ఆ మార్పుని ఎలా చూడాలి? గ్రాఫ్ బాగలేదన్నా మానుగుంట మహేందర్ రెడ్డిని, లేదంటే తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నారన్నా? లేదు, కందుకూరు మానుకుంట మహేందర్ రెడ్డి కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా సైలెంట్ గా ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీ మీద కూడా ఎలాంటి ఇది లేదు. అతను మారుస్తారనేది గత ఏడాది నుంచే అందరూ అనుకుంటున్న విషయమే. అయితే ఆయన గత 4 రోజులుగా కూడా అతను పార్టీ టికెట్ లేదని ఇండైరెక్ట్ గా ఇండికేషన్స్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. అతను తనకు ఎట్లా సీట్ రాదని ముందుగా గ్రహించే రామాయపట్నం పోర్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమాలు దీక్షలు కూడా గత 2-3 రోజుల నుంచి చేస్తున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అప్పుడే అతనికి టికెట్ లేదని నిర్ధారణ అయింది. అందుకనేసి ఒక యాదవ చెందినటువంటి వేరే పక్క నెల్లూరు జిల్లా చెందినటువంటి ఒక యాదవ మహిళని తీసుకొచ్చి అక్కడ మహేందర్ రెడ్డి స్థానంలో వాళ్ళ ఈరోజు జాబితాలో ప్రకటించడం జరిగిందండి. సో ఒకటి వీళ్ళందరినీ గెలుపు గుర్రాలు అని చెప్పేసి సర్వేలు బేస్ చేసుకుని అపాయింట్ చేస్తున్నారా, లేదంటే సీనియర్స్ ఇక్కడ వీళ్ళు రాజకీయాల్లో పనికిరారు అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ఈ మార్పులు వెనుక?
జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఒక కొత్త ప్రయోగానికి అనేది శ్రీకారం చుట్టాడు. ఎందుకంటే కేవలం తనను చూస్తే ఓటు వేస్తారు, క్యాండిడేట్లతో సంబంధం లేదనే ఉద్దేశంతో ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంట్ వ్యక్తిగా, నెల్లూరు జిల్లా చెందినటువంటి అనిల్ యాదవ్ అని నర్సాపేట పార్లమెంట్ గా ఇట్లా ఒకదానికి కూడా సంబంధం లేకుండా నియమిస్తున్నాడు. వాస్తవంగా పత్తూరులో ఎడం బాలాజీ కూడా అంత సమవుజ్జైనటువంటి క్యాండిడేట్ కాదు. అదే మాదిరిగా కందుకూరులో కూడా ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఒక కొత్త వ్యక్తిని తీసుకురావడం జరిగింది. వీటన్నిటి కూడా మరి వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం వేచి చూడవలసిందే సార్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మానుకొండ మహేందర్ రెడ్డిది, కరణం బలరాంది. మానుకొండ మహేందర్ రెడ్డి తప్పకుండా ఇంకా ఒక కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ వైపు చేరే అవకాశం ఉన్నదండి. అదే కందుకూరులోనే తెలుగుదేశం పార్టీగాను సీట్లు తెచ్చుకోవచ్చు, లేదంటే బేషరతుగా తెలుగుదేశం పార్టీగానే చేరే అవకాశం ఉన్నదండి. ఎందుకంటే మహేందర్ రెడ్డి కను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొంత సఖ్యత సంబంధాలు ఉన్నాయి ఇన్నర్గా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఎట్లా పార్టీ నుంచి మారి తెలుగుదేశం వైపు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం మహేందర్ రెడ్డి మీద కూడా పడి వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నదండి. సో బలరాం ఇష్యూ ఏంటి? బలరాము మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి చేరతారా? ప్రయత్నాలు ఏదో చేస్తున్నట్టు ఇటీవల కాలంలో వినిపించింది. బలరామ సత విధాల చీరాల్లోనే వాళ్ళ అబ్బాయిని పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కాదు తప్పనిసరిగా అద్దంకి వెళ్ళాలన్నప్పుడు అద్దంకి వెళ్ళేదానికి బలరాంకి ఇష్టం లేదు. అప్పుడు పూర్తిగా మానుకోవటం కానీ, అప్పుడు వేరే ఆప్షన్ లేకపోతే తెలుగుదేశం పార్టీ వైపు చూసే అవకాశం కానీ ఉన్నదండి. అంతేగాని అద్దంకిలోగా పోటీ చేసే అవకాశం లేదు. అదే మాదిరిగా చీరాల నుంచి ఆమతి కృష్ణమోహన్ కూడా తనకు ఎట్లా రెండు పార్టీల్లో అవకాశం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు చేరి అలయన్స్ లో సీటు తీసుకోవాలన్న ఒక ఆలోచన కూడా కొత్తగా చేస్తున్నట్టు తెలుస్తుందండి ఆమంచి కృష్ణమోహన్. సో పోటీ కరణం బలరాము ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఉండే అవకాశం ఉందా చీరాల్లో? చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ కూడా అవకాశం లేదండి. ఎందుకంటే గతంలో అతని మీద వైఫల్యంతో భారీ మెజార్టీతో కరణం బలరాం గెలుపొందడం జరిగింది. వాళ్ళ అన్నల దమ్ములు ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ఆమంచి స్వాములు కృష్ణమోహన్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరి అతను స్పీడ్ గా ఉన్నాడు. సో కాబట్టి అందువల్ల ఏంటంటే ఇప్పుడు కృష్ణమోహన్ అనే వ్యక్తి అంత గెలుపు పొందేంత ఇదిగా ఎవరు లేరండి. ఉన్నట్లయితే వైసీపీ వాళ్ళే ఇచ్చి ఉండేవాడు సీటు. సో ఇప్పుడు బలరాం ఏంటి? బలరాం తెలుగుదేశం పార్టీ నుంచా లేదా వైసీపీ నుంచి ఉండే అవకాశం ఉందా? అంటే బలరాముని పొమ్మలు లేక పొగబెడుతున్నట్టు కనిపిస్తుందా ఈ మార్పులు? అంతేనండి, పొమ్మలు లేక పొగబెట్టడమే. అక్కడ సీటు ఇవ్వలేదు, ఇక్కడ ఇస్తాను. ఎక్కడ ఆల్రెడీ హనుమరెడ్డిని గత 2 నెలల క్రితం ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నుంచి హనుమరెడ్డి అని అతను స్పీడ్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో మళ్ళా అతను కాదని మళ్ళా బలరామును పొమ్మంటం అనేది ఇటు ఇక్కడ రవికుమార్ మీద అతను పోటీ చేయడానికి ఇష్టపడాడు కాబట్టి గతంలోనే 2 సార్లు ఓడిపోయి ఉన్నారు కరణం బలరామ కృష్ణమూర్తి వాళ్ళ కుమారుడు రవికుమార్ మీద. మళ్ళా 3వసారి వాళ్ళు ఓడిపోవటానికి సిద్ధంగా లేరు. అందువల్ల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. కొండలో వివరాలు తెలియజేసినందుకు. రైట్. సో రాబోయేటువంటి రోజుల్లో ప్రకాశం జిల్లా అయితే భారీ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో మానుకొండ మహేందర్ రెడ్డిని మార్చేశారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే చీరాల్లో బలరామ కృష్ణమూర్తిని పొమ్మలు లేక పొగబెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతో ఆయన ప్రత్యామ్నాయ మార్గం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. దీని మీద మరిన్ని వివరాలు అందించడానికి విజయవాడ నుంచి మా ప్రజల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా జరిగినటువంటి మార్పు దాని గురించి వాళ్ళు చెప్పే ఈక్వేషన్ ఏంటి సార్? యాక్చువల్గా అయితే రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగా నిలుస్తుందండి. వాళ్ళు ఏం చేయలేని పాల్పోని పరిస్థితిలో ఈ విధంగా జిగ్జాగ్ ఈ అభ్యర్థులు మారుస్తారండి. అందులో భాగంగా ఇప్పుడు మనం చీరాల్లోనూ కందుకూరులో చూస్తున్నాం సార్. ఓకే, 7వ జాబితా విడుదలైంది. 7వ జాబితాలో వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి. ఇంకా జాబితాలు ఉంటాయా? ఇదే ఫైనల్ జాబితా అనుకోవాలా? లేదు సార్, ఇంకా చేంజ్ చేసే ఛాన్స్ ఉందండి. అదే విధంగా మన చీరాల నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి మన
ఆమంచి కృష్ణమోహన్ అన్నాడండి. యాక్చువల్గా అయితే కానీ చీరాల్లో అతనికి ఎటువంటి పట్టు లేదండి ఆయన గారికి, ఎవరికే మన ఆమంచి కృష్ణమోహన్ గారండి. అది సార్. ఓకే, సో ఇప్పుడు మానుకుంట మహేందర్ రెడ్డి పరిస్థితి ఏంటి? మహేంద్ర రెడ్డి నన్ను వీళ్ళిద్దరు కలిసి చంద్రబాబును తిట్టలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు సార్. అదండి వాళ్ళు మహేంద్ర సీట్ ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనబడతలేదండి. సో ఈ మార్పులు జరిగిన తర్వాత బలరాం ఏమైనా కాంటాక్ట్ అయ్యాడా జగన్మోహన్ రెడ్డి తోటి, లేదంటే క్యాంప్ ఆఫీస్కి వచ్చే ప్రయత్నం అలా చేసినట్టు ఏమన్నా తెలుస్తుందా? లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయిని చీరాల్లో వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందండి. ఒక పక్క ఉంటే ఆమంచి నేను చీరాలను పోటీ చేస్తానని చెప్పేసి నవోదయ పార్టీ అనేది గతంలో కూడా ఆయన ఇండిపెండెంట్ గా కాదండి పోటీ చేసింది, నవోదయ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారండి. ఇప్పుడు కూడా అదే పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలని ఆలోచనతో ఆయన ఉన్నాడండి. ఎక్కువ శాతం మాత్రం కరణం బలరాం యొక్క వాళ్ళ అబ్బాయికి ఆ సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంది సార్. సో ఇటీవల కాలంలో ఆయన తెలుగుదేశం పార్టీకి మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా, అలాంటిదేం లేదా? ఎవరండి? కరణం బలరాం. కరణం బలరాం ఆమంచి కృష్ణమోహన్ మీద కరణం బలరాంకి చీరల్లో ఎక్కువ పట్టు ఉందండి. ప్రస్తుతానికి వైసీపీ తరఫున వాళ్ళ అబ్బాయికి ఇచ్చే ఛాన్సే ఉందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్, వివరాలు తెలియజేసినందుకు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే 7వ జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో అనూహ్యంగా ఆమంచి కృష్ణమోహన్ని పర్చూరు ఇన్ఛార్జి నుంచి తొలగించి ఆ ప్లేస్లో బాలాజీని అపాయింట్ చేశారు. సరిగ్గా ఇక్కడే పొమ్మం లేక బలరాంకి పొగబెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది సంకేతాలు వస్తున్నటువంటి సమయంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే చీరాల నుంచి పోటీ చేస్తారా, లేదంటే తెలుగుదేశం పార్టీలో ఎంట్రీ ఉంటుందా ఉండదా అనే దాని మీద ప్రయత్నం చేస్తారా? అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ వెరీ మచ్.